ప్రజల మనోభావాలకి అనుకూలంగా అంతేగాని అయ్యో నాకు అయిపోయింది నన్ను ఏం చేయలేరు ఓట్లు వేసారు మళ్ళీ ఎన్నికల్లో రావంటే బహిష్కరిస్తాము సస్పెండ్ చేస్తామంటే జనాలు సస్పెండ్ చేయాల్సింది ప్రజలు, జనాలు సస్పెండ్ చేయాల్సింది ఓ పార్టీ కాదు. పార్టీ సస్పెండ్ చేయాల్సింది పార్టీ ఎవరు చేయాలి, పార్టీకి అంటే ప్రజలకు దిక్కు ఎవరున్నారు అనేది పార్టీకి తెలుసు, పార్టీ చేస్తుంది. అంతేగాని నీకు సస్పెండ్ చేసే అర్హత లేదని చెప్పేసి అంటున్నా. ఏ విధంగా నువ్వు సస్పెండ్ చేస్తావు? ఎందుకు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఆ పోరాటం చేసినాము. ఆ అధికార పార్టీలు ఉన్నప్పుడు అదే అధికార పార్టీ ముఖ్యమంత్రి బొమ్మలు 10 బొమ్మలు గాలబెట్టినాం. ఇదే చెట్టు కింద రోజుకో బొమ్మ గాలబెట్టినాము. అటువంటిప్పుడు సస్పెండ్ లేదు. అదే ఈ రోజు నీ బొమ్మ గాలబెడితే అనేక మంది ఉద్యమ నాయకుల పైన కేసులు పెట్టించినావు. ఇదా నువ్వు ఒక మాట అంటున్నావు సీసీ కెమెరా రికార్డ్ అని చెప్పేసి. ఎక్కడ రికార్డు ఉందయ్యా? కాలబెట్టి అసలు సీసీ కెమెరాలు ఉన్నాయా? జఫర్గఢ్ లో దీక్ష శిబిరం దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా? నిరూపిస్తారా మీరు? మీరు చెప్పినట్టే సీసీ కెమెరాలు ఉండి ఆ సీసీ కెమెరాల్లో అదే రమేష్ కనుక కాలబెట్టినట్టుంటే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. మా జేఏసీ పక్షాన ఎవరండి? ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి? ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న బ్రాండీ షాప్ ఉన్న సీసీ కెమెరాల్లో చూసి అక్కడ ఏముంది అట్టలు తీసుకుంటే కాలబెట్టినట్ట. ఒక అమాయకుడు రోజు తెల్లవారుజామున లేచి ఫోన్లో బేరం చేసుకునే అమాయకుని బలి చేసి నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అమాయకుని బలి చేసినావు. అది నీ అధికార పార్టీని బదనాం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీని పుట్టగతులు లేకుండా కేవలం నీ వల్ల జరుగుతూ ఉంది. దయచేసి ఒక్కటే కోరుకుంటున్నాము, మీరు మీరు ఏ చర్య తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మా జఫర్గఢ్ ప్రజల కోరిక ఒకటే, మా ఆకాంక్ష ఒకటే. మా వ్యక్తిగతంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము రండి, కానీ మా జఫర్గఢ్ ప్రజల మనోభావాలకు అనుకూలంగా మమ్మల్ని వరంగల్ జిల్లాలో కలపాలి. ఒకటే కోరిక, మమ్మల్ని వరంగల్ జిల్లాలో కొనసాగించాలి. వరంగల్ జిల్లాలో కలిపేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాము, అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఈ కార్యక్రమాలు చాలా తక్కువ చేసినాము. తర్వాత రోజులలో కేవలము ఎమ్మెల్యే గారు చేయబట్టే, మీ లేఖ చేయబట్టే ఈ ఇబ్బంది వచ్చింది. మీ లేఖ చేయబట్టే ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా మేము పర్సనల్గా తీసుకోలేదు. మీరు చేయబట్టే ఇబ్బంది వచ్చింది. జఫర్గఢ్ మండలానికి వచ్చిన ఇబ్బంది మీరు చేయబట్టి. ఇప్పటికైనా మీరు దయచేసి మీ లేఖను వెనుక తీసుకొని జఫర్గఢ్ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలపాలి. కలిపి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఒక్కటే అడుగుతా ఉన్నాము, మీరు జఫర్గఢ్ మండలాన్ని కలుపుతున్నారా లేదా? సూటిగా చెప్పండి. మీరు ఎవరు అనుకూలంగా ఉన్నారు? మీరు ఎక్కడ ముఖ్య ఎక్కడ ఉన్నారంటే మొత్తం తిప్పి